చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్. నమస్కారం. నేను మీ పంజా కల్పన. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థిని. నేను ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలిగా 20 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడానికి 6 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. మరి ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో బాధలకు ఓర్చి కూడా మీ మధ్య ఉంటున్నాను. ఎందుకంటే 9వ వార్డులో 2020 మున్సిపల్ ఎలక్షన్లో నాకు అవకాశం రాలేదు. కానీ ఆ భగవంతుని దయ వల్ల మళ్ళీ నాకు ఎస్సీ ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా దయతలిచి మరి ఒక ఆడబిడ్డ 2 లక్షల ఉద్యోగాన్ని త్యాగం చేసుకొని ప్రజల కోసం ప్రజల మధ్య ఉండడానికి ప్రజల కష్టాలను తెలిసిన బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే మీరందరూ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను మీ అందరికీ కూడా జాన్సమ్మను మెప్పించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని ఒప్పించి మీ అందరికీ కూడా ఇల్లు, స్థలాలు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, అదేవిధంగా ప్రతి సమస్యను ఇప్పుడు నేను దాదాపు 10 రోజుల నుంచి వార్డు తిరుగుతున్నాను. ఆ వార్డులో డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. ఎక్కడ వాటర్ అక్కడ స్టక్ అవుతున్నాయి, ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేవు. మరి గత ప్రభుత్వంలో మన మాజీ మంత్రివర్యులు నేను చాలా అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రజలకు కల్లిబోలి మాటలు చెప్తున్నారు. మరి ఆయన గనక అభివృద్ధి చేసి ఉంటే మరి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు అలా ఉంది, ఆ మున్సిపాలిటీ వ్యవస్థ ఎందుకు అలా ఉంది? కాబట్టి ప్రజలు మీరు ఖచ్చితంగా ఆలోచించండి. చాలా వరకు 9వ వార్డులో అందరూ కూడా వాటర్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా వారందరికీ కూడా నేను ఝాన్సీ మేడంకి ఇంటి పేరుతో సహా సీరియల్ నెంబర్తో సహా అందరిది కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి ఇల్లు కావాలి, ఎవరికి పర్సనల్ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, రోడ్లు ఎక్కడ బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ బాగాలేదు, అన్నీ కూడా నేను ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ పంజా కల్పన, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి. నమస్తే.